తండ్రి అయిన దేవుడు కుమారుడిని యేసుక్రీస్తు సత్పరిశుద్ధ శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రియులారా, ప్రభు నామను బట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను బట్టి ఆయన యొక్క దయా కనికరాన్ని బట్టి మనమందరము కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు క్షేమముగా ఉన్నందుకు, ఈరోజు వరకు ఈ దినం వరకు ఈ రీతిగా ఉన్నందుకు ఆ దేవాది దేవునికి వందనం తెలియపరుచుకుందాం. ఆ దేవాది దేవునికి స్తోత్రం తెలియపరుచుకుందాం. ప్రభు మనలందరూ కూడా దినదినం ప్రయోజనం కాపాడుతూ రక్షిస్తూ వచ్చి ఉన్నాడు. ఆయన కాపాడుతున్నాడు కాబట్టి, ఆయన రక్షిస్తున్నాడు కాబట్టి మనమందరము కూడా ఈరోజు వరకు ఈ దినం వరకు ఈ రీతిగా ఉన్నాం. కాబట్టి ఆ దేవాది దేవునికి మొట్టమొదటిగా మన హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుందాం. మొట్టమొదటిగా ఆ దేవాది దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుందాం. ప్రియులారా, మనము దేవుడు నియమించినటువంటి కాలాన్ని బట్టి, దేవుడు నియమించినటువంటి కాల రీతులను బట్టి మనం మరొక కాలంలో ప్రవేశించి ఉన్నాం. ఇదే వేసవ కాలము. కాలరీతిని బట్టి ఈ వేసవ కాలంలో మరి మండుటెన్నట్లో మనుషులు, మానవులు చాలామంది కూడా జీవించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మరి దేవుడు ఈ యొక్క మార్చి నెలలోకి మనకి కాలాలను బట్టి, సమయాన్ని బట్టి దేవుడు కొన్ని ప్రత్యేకమైన దినాలను కూడా మనకు అనుగ్రహించి ఉన్నాడు. మరి ఈ దినాలను బట్టి, ఈ రోజును బట్టి, ఈ కాలాన్ని బట్టి మనము ఎప్పటికప్పుడే ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉండాలి. హృదయ పరివర్తన కలిగి, హృదయ శుద్ధి కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. దేవుడిచ్చినటువంటి దినాలు, దేవుడిచ్చినటువంటి రోజులు ఎంతో శ్రేష్టమైనవి. దేవుడిచ్చినటువంటి దినాలు, దేవుడిచ్చిన రోజులు ఎంతో అమూల్యమైనవి. ఈ అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి దినాలలో మనము ఉన్నాం కాబట్టి మనంతటికి మనమే ఆత్మపరిచయం చేసుకుని, మనంతటికి మనమే ఒకసారి ఆలోచించుకుని ఏ విధంగా మనము జీవిస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, మన యొక్క జీవితాలు ఏ విధంగా కొనసాగింపబడుతున్నవి, మన ఆధ్యాత్మిక జీవితములు మనము ఏ విధంగా ముందుకు కొనసాగింపబడుతున్నాము, ఆధ్యాత్మిక జీవితములో ఏ విధంగా మనం ఎదుగుతున్నాము, విశ్వాస యొక్క జీవితములు ఏ విధంగా ముందుకి నడిపింపబడుతున్నాము, విశ్వాసముతో క్రీస్తుని అనుసరిస్తూ, విశ్వాసంతో క్రీస్తుని వెంబడిస్తూ యేసుక్రీస్తు వైపు తిరిగి మనం జీవిస్తున్నామా, యేసు వైపు చూస్తూ మనం జీవిస్తున్నామా అనేది కూడా ఒకసారి ఆత్మపని చేసుకోవాలి. మరి ఈరోజు మన దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సందేశం తెలుసుకునేది ఏమిటంటే, మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలి. మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుటమే క్రైస్తవ యొక్క జీవితము, దేవుని బిడ్డలుగా జీవించే జీవితము, విశ్వాసులుగా జీవించే జీవితం అన్నమాట. అందుకని మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకున్నట్లయితే, యేసుక్రీస్తు ప్రభు పరలోక రాజ్యం గురించి చెప్పి ఉన్నాడు. యేసు పరలోక రాజ్యం సమీపించబడుతున్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాడు. యేసు పరలోక రాజ్యము సమీపించవచ్చి ఉన్నదని చెప్పాడు. కాలాలు లేవు, సమయాలు లేవు, కాలము చాలా తక్కువగా ఉంది, సమయం కూడా చాలా తక్కువగా ఉంది, మీరు సద్వినియోగపరచుకోనండి. నిజముగానే దేవుడిచ్చిన యొక్క సమయాన్ని, దేవుడిచ్చినటువంటి దినాలని, దేవుడిచ్చిన రోజుల్ని, దేవుడిచ్చినటువంటి నెలల్ని, దేవుడిచ్చినటువంటి సంవత్సరాలను మనమందరము కూడా సద్వినియోగపరచుకోవాలి. కాలాలను బట్టి, సమయాలను బట్టి సైతానుడు అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఏదో ఒక శోధన అనేది వస్తూనే ఉంటుంది. ఈ శోధనలు మనిషి యొక్క జీవితంలో ఒక భాగం అన్నమాట. ప్రియులారా, దేవుడు మనకు ఒక మంచి శరీరాన్ని అనుగ్రహించి ఉన్నాడు, మంచి అవయవాలను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఈ శరీరం అంతా కూడా దేవుడిచ్చిందే కాబట్టి, ఈ శరీరము దేవుడు అనిపించిందే కాబట్టి, ఈ శరీరాన్ని మనం ఎప్పటికప్పుడే పరిశుద్ధపరచుకుని, ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడే మనము శుభ్రపరచుకుని, ఒక్కొక్కసారి శరీరంలో ఏ భాగం అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా శరీరం మొత్తాన్ని కూడా మనం వదిలివేయము కదా. శరీర భాగములు ఏ భాగమైన గాయపడినప్పుడు కూడా శరీరం మొత్తాన్ని కూడా మనం తీసివేయము కదా. ఆ గాయం ఉన్నప్పటికి కూడా
ఆ అస్వస్థతో బాధపడుతున్నప్పుడు కూడా మనం జీవించడానికి, మనం బ్రతకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం కదా. అదే విధముగా మన యొక్క జీవితంలో ఏ శోధన వచ్చినప్పుడు కూడా, మన యొక్క జీవితంలో ఎటువంటి శోధనలు మనకి మరి ఎదురైనప్పుడు కూడా, మన యొక్క జీవితంలో ఎటువంటి శోధన మనం ఎదుర్కొన్నప్పుడు కూడా, మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క జీవితాన్ని వదలకుండా ధైర్యంతోనూ విశ్వాసంతోనూ దేవుని వైపు చూస్తూ, దేవుడి కాలాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు, దేవుడి యొక్క దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు, దేవుడి యొక్క సమయాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క రాజ్యంలో ఉండడానికి, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడానికి మారు మనసు కలిగి జీవించాలనేటువంటి విశ్వాసంతో మన యొక్క జీవితాన్ని ముందు కొనసాగింపడాలి ప్రియులారా. మారు మనసు కలిగి జీవించడానికి, మారు మనసు కలిగి దేవుని వైపు తిరగడానికి, మారు మనసు కలిగి దేవుని వైపు తిరిగి మనం జీవించడానికి దేవుడు ఈ దినాలను ఈ రోజున మనకు అనుగ్రహించి ఉన్నాడని, ఈ దినాలలో ఈ రోజుల్లో ఈ కాలంలో మనం జీవించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసముతోనే మన యొక్క జీవితాల ముందుకు కొనసాగింపడాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్పి ఉన్నాడంటే, పరలోక రాజ్యము సమీపించవచ్చినది గనుక మారు మనసు పొందండి అన్నాడు. మారు మనసు పొంది మనం ఎవరి వైపు తిరుగుతామంటే, మారు మనసు పొంది ఎవరి వైపు చూస్తామంటే, మారు మనసు పొంది ఎవరి వైపు మనం చూస్తూ మన జీవితాన్ని కొనసాగింపడతామంటే దేవుని వైపు అన్నమాట, క్రీస్తు వైపు అన్నమాట, యేసుక్రీస్తు వైపు అన్నమాట. అందుకనే మారు మనసు పొందండి అన్నాడు, పాపమును విడిచిపెట్టండి అన్నాడు, ద్వేషాలను విడిచిపెట్టమన్నాడు, అసూయను విడిచిపెట్టమన్నాడు, కోపాన్ని విడిచిపెట్టమన్నాడు, కోపముతో మీరు జీవించొద్దు అన్నాడు ప్రియులారా. మన యొక్క జీవితాన్ని దేవునికి సమర్పించుకుని, మన యొక్క జీవితాన్ని దేవునికి ఇచ్చి యేసుక్రీస్తుని శ్వాస ఉంచి మారు మనసు కలిగి జీవించడమే క్రైస్తవ యొక్క జీవితం అన్నమాట. అందుకని మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకున్నట్లయితే, అబ్రహాముకు మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకోవద్దు, దేవుడి ఈ రాళ్లను అబ్రహామునకు పిల్లలుగా పుట్టింపగలని మీతో చెప్పుతున్నాను అన్నాడు. అంటే దేవునికి సమస్తం అంతా కూడా సాధ్యం అన్నమాట. సమస్తం సాధ్యమైన దేవుడు మనకున్నాడు. అందుకని అక్కడ కొంతమంది యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి వాదోవాదం చేసి ఉన్నారు. అక్కడికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని వాదోవాదం చేసినప్పుడు, అబ్రహాము గురించి మీరు తలంచవద్దు, అబ్రహాము గురించి మీరేమి కూడా ఆలోచించవద్దు, దేవుడు మరి రాళ్ల నుంచి కూడా పిల్లలను పుట్టించగలడని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియదు. అంటే దేవునికి సమస్తం సాధ్యమని. అందుకని అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకున్నట్లయితే, ప్రభు సముఖము నుండి విశ్రాంతి దళములో వచ్చి ఉన్నట్లు మీకు బోధింపబడిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లు మీ పాపమును తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరుగుడి అంటున్నాడు. చూడండి, ఎవరి వైపు మనం తిరగాలి? యేసుక్రీస్తు వైపు తిరగాలి. యేసుక్రీస్తు ప్రభు జీవించిన కాలంలో చాలామంది ఏమనుకున్నారంటే, అబ్రాహాము గొప్పోడు, ఇసాకు గొప్పోడు, యాకోబు గొప్పోడు అనుకున్నారు. అందుకని యేసుక్రీస్తు ప్రభుని కూడా వచ్చి ప్రశ్న వేశారు, నువ్వు అబ్రాహామును గొప్పోడువా, మా యాకోబు తండ్రి అయినటువంటి యాకోబు కన్నా గొప్పవాడువా, మా పితరుల కన్నా గొప్పవాడువా అని యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 4:17 ఏమన్నాడు? అబ్రాహాము కన్నా గొప్పవాడిని నేను అన్నాడు. అబ్రాహాముకి పిల్లలు లేరు కాబట్టి అబ్రాహాముకి రాళ్ళ నుండి పిల్లలను పుట్టించగల శక్తి తండ్రి నాకు అనుగ్రహించాడని వాళ్ళకి తెలియవచ్చాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు యొక్క భూలోకానికి వచ్చి ఏం చెప్పాడంటే, మీరు మారు మనసు కలిగి జీవించండి, మారు మనసు కలిగి మీరు దేవుని వైపు తిరగండి అని అన్నాడు. అందుకని అపోస్తల కార్యాలు చదివినట్లయితే, ప్రభు సమీపం నుండి విశ్రాంతి కాలం వచ్చినట్లును మీకు బోధింపబడిన యేసుక్రీస్తు ఆయన పంపినట్లు మీ పాపములు తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు నుండి తిరగండి అన్నాడు. మీ పాపములు తుడిచిపోయే నిమిత్తము, పాపములు క్షమించే అధికారము ఎవరికి ఉంది? పాపములను క్షమించే అధికారం దేవుడు ఎవరికి ఇచ్చాడు? ఎవరు మన యొక్క పాపములు క్షమిస్తారు? దేవుడే అన్నమాట. దేవుడే స్వయంగా, తండ్రే స్వయంగా కుమారుడికి అధికారాన్ని ఇచ్చాడు. పాపములను క్షమించే అధికారము దేవుడు స్వయంగా క్రీస్తుకు అనుగ్రహించాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు పాపములను క్షమించే అధికారం ఆయనకి ఇవ్వబడింది. కాబట్టి మీ పాపములు దేవుని దగ్గర ఒప్పుకుని, మీ పాపములను కూడా తుడిచివేయబడినట్లు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకుని మీరు మారు మనసు కలిగి ఆయన వైపు తిరగండి అంటున్నాడు. మీరు మారు మనసు కలిగి ఆయన వైపు తిరగండి, ఆయన వైపు తిరిగి జీవించండి అని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, మీరు మారు మనసు కలిగి జీవించండి అన్నాడు. మీరు మారు మనసు పొందని అంటున్నాడు. మారు మనసు పొంది మీరు క్రీస్తు వైపు తిరగండి అని దేవుడు తన యొక్క లేఖనం భాగం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియులారా, అందుకని మనం మారు మనసు కలిగి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా?
మారు మనసు కలిగి క్రీస్తు వైపు తిరిగి మనం జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఎన్ని సంవత్సరాలైనా సరే, ఎన్ని నెలలైనా సరే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇదే స్థితి, ఇదే పరిస్థితి, ఇదే జీవితంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మన జీవితం ఏ విధంగా మలచబడుతుంది, మన యొక్క జీవితం ఏ విధంగా మార్చబడుతుంది, మన యొక్క జీవితం ఏ విధంగా తీర్చిదిద్దబడుతుంది, మన యొక్క జీవితం ఏ విధంగా మనంతటిగా మనమే సంసిద్ధమై మనంతటిగా మనమే మరి దేవుడి వైపు తిరుగుతూ జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామా చేయట్లేదు అనేది కూడా ఒక్కసారి మనం ఆత్మ. కాబట్టి క్రీస్తు వైపు తిరిగి జీవించాలి. మారు మనసు కలిగి యేసు క్రీస్తు వైపు తిరిగితేనే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం. నామకార్థమైన జీవితం కాదు, నామకార్థమైనటువంటి క్రైస్తవ యొక్క జీవితము కాదు, నామకార్థమైన క్రైస్తవ యొక్క జీవితములు మన యొక్క జీవితాన్ని కొనసాగించడం మాత్రం కాదు, నామకార్థమైన క్రైస్తవ యొక్క జీవితంలో మన యొక్క జీవితాన్ని జీవిస్తూ ఉంటే మనం ఎక్కడేసిన గొంగళ్ళగా అక్కడే ఉంటాము, కానీ ఎంత మాత్రము కూడా మన యొక్క జీవితంలో ఎదుగుదల ఉండదు. ఎంత మాత్రం కూడా మన యొక్క జీవితములు ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి అనేది ఉండదు ప్రియులారా. ఎంత మాత్రం మన యొక్క జీవితములు విశ్వాసములు మన ముందుకి కొనసాగింపబడలేదు అన్నమాట. అందుకని మారు మనసు కలిగి యేసుక్రీస్తు వైపు తిరిగి జీవించడానికి ప్రయత్నం చేయాలి. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడైనా నశింపవలని ఇచ్చేపగా అందరూ మారు మనసు పొందువలని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. అందరూ మారు మనసు పొందవలేనని, అందరూ మారు మనసు పొంది జీవించాలి అని, అందరూ మారు మనసు పొంది యేసు క్రీస్తు వైపు తిరగాలని. అందుకని మన ఎడల ఆయన ఏ విధంగా ఉన్నాడంట? దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు మన ఎడల ఏ విధంగా దీర్ఘ శాంతం, ఆయన దీర్ఘ శాంత మూర్తి గల దేవుడు, శాంతి గల దేవుడు, సమాధానం గల దేవుడు, ప్రేమ గల దేవుడు, కనికరం గల దేవుడు. ఇహలోకములు మనము కనికరాన్ని వేరే వారి దగ్గర పొందుకొని నేటి మానవుడు ప్రేమను పొందుకోవాలనుకుంటున్నాడు ఇతరుల దగ్గర నుంచి, కానీ ప్రేమను పొందుకోలేకపోతున్నాడు. నిజమైన ప్రేమ పొందుకోలేకపోతున్నాడు. దయను పొందుకోవాలనుకుంటున్నాడు, దయను కూడా పొందుకోలేకపోతున్నాడు. కనికరాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు, కనికరాన్ని కూడా పొందుకోలేకపోతున్నాడు. గౌరవాన్ని పొందుకోవాలనుకుంటున్నాడు, గౌరవాన్ని కూడా పొందుకోలేకపోతున్నాడు. ఎందుకంటే ఎవరికాళ్ళకే గొప్పవాళ్ళు ఈ రోజుల్లో, ఎవరికాళ్ళకే గొప్పమైనటువంటి జీవితం జీవిస్తున్నారు, ఎవరికాళ్ళకే గొప్పవాళ్ళు. ఆ రోజుల్లో తినడానికి తిండి ఉండేది కాదు, ఉండటానికి సరైన ఇల్లు ఉండేది కాదు, సరిగ్గానటువంటి వసతులు ఉండేవి కాదు, త్రాగడానికి సరైనటువంటి నీరు కూడా ఉండేది కాదు. ఈ రోజున అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి, అన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతున్నాయి కాబట్టి, అన్నీ కూడా సమృద్ధిగానే కలిగి మనిషి జీవిస్తున్నాడు కాబట్టి గౌరవం అనేది పోయింది, మర్యాద అనేది పోయింది, ప్రేమ అనేది పోయింది, దయ అనేది పోయింది, కనికరం అనేది పోయింది. వీడి యొక్క స్థానంలో ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది, కోపం వచ్చింది, కోరికలు వచ్చినవి, పాపం వచ్చేసింది, ఒకరి ఏడలు ఒక భేదప్రయాలు వచ్చేసి ప్రియులారా. వీటన్నిటికీ కారణము ఏమిటంటే స్వార్థపూరితమైన జీవితం. మనిషి ధనాపేక్షతో జీవిస్తున్నాడు, ధన వ్యామోహంతో జీవిస్తున్నాడు, స్వార్థపూరితమైన జీవితం జీవిస్తున్నాడు. అందుకని దేవుడు మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు, దీర్ఘశాంతం గలవై ఉన్నాడు. కాబట్టి ఆయన మారు మనసు పొందవలని కోరుచున్నాడు. మన ఎడల మారు మనసు పొంది జీవించడాన్ని దేవుడు తన యొక్క వాక్కు ద్వారా తెలియపరుస్తున్నాడు. కాబట్టి మరి మనము ఏ విధంగా యేసుక్రీస్తు వైపు తిరిగి మారు మనసు కలిగి జీవిస్తున్నామనేది ఒకసారి ఆత్మను తెలుసుకోవాలన్నమాట. అందుకని అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనం, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి అంటున్నాడు. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున ఏం చేయాలంటే బాప్తిజం పొందాలి. ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే మారు మనసు పొంది జీవిస్తారో, ఎవరైతే మారు మనసు పొంది తమ యొక్క జీవితాలు కొనసాగిస్తారో వాళ్ళు ఏం చేయాలంట? పాప క్షమాపణ అనేది ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందాలి, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొంది జీవించాలి. అందుకని మీరు ప్రతివాడు కూడా మారు మనసు పొందండి అంటున్నాడు, మారు మనసు కలిగి జీవించండి అంటున్నాడు. పాప క్షమాపణ నిమిత్తమే మీరు మరి యేసుక్రీస్తునందు బాప్తిజం పొందండి అంటున్నాడు. యేసుక్రీస్తు నామమున ప్రియులారా. అందుకనే మారు మనసు కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? మారు మనసు పొందితేనే బాప్తిజం తీసుకోవాలి, మారు మనసు పొందితేనే పాప క్షమాపణ అనేది మనకి కలుగుతుంది. మన పాపములన్నిటికీ కూడా దేవుడు తుడిచివేస్తాడు, కడిగి వేస్తాడు, క్షమిస్తాడు అనమాట. మన పాపములన్నింటినీ కూడా దేవుని దగ్గర మనం ఏం చేయాలంట? ఒప్పుకోవాలి.
అపోస్తలుల గారి 17వ అధ్యాయం 30వ వచనం మనం చదువుకున్నట్లయితే, అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్లుగా ఉండును, ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలని మనుషులుగా ఆజ్ఞాపించుచున్నాడు. అంతటను అందరును మారు మనసు పొందవాలి అని దేవుడు ఇప్పుడు అందరి వాళ్ళని చూస్తున్నాడు. అందుకనే ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఎందుకు మనకు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే మారు మనసు పొంది జీవించాలని. నిజముగా మనం మారు మనసు పొంది ఉన్నామా ప్రియులారా? మారు మనసు పొంది మనం జీవిస్తున్నామంటే నిజమైనటువంటి మారు మనసు పొంది మనం జీవించట్లేదు, ఏదో నామకార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాము. మారు మనసు పొంది జీవిస్తే మనిషికి శాంతి, సమాధానము, నిదానము, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, కనికరము, దయ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మారు మనసు పొందలేదనుకోండి, మన జీవితము ప్రియులారా కోపముతోనూ, అసూయతోనూ, ద్వేషంతోనూ, కక్షతోనూ, పాపముతో నిండుకొని ఉంటుంది అన్నమాట. అందుకని మారు మనసు పొందినటువంటి జీవితాన్ని మనం జీవించట్లేదు. మారు మనసు పొందినటువంటి జీవితము మనం జీవించుకున్న మన యొక్క జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాం అన్నమాట. ఒకసారి మనల్ని మనం ఆత్మపని చేసుకోవాలి. నిజముగా మారు మనసు పొంది మనం జీవిస్తున్నామా, జీవించట్లేదు అనేది ప్రియులారా. అందుకని ఇక్కడ దేవుడు తన యొక్క వాక్కు ద్వారా స్పష్టంగా చెప్పి ఉన్నాడు, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండును అన్నాడు. ఆ అజ్ఞాన కాలములు దేవుడు ఏం చేశాడంటే చూచి చూడనట్టుగా ఉన్నాడు. దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. దేవుడు చూచి చూడనట్టుగా ఆ అజ్ఞాన కాలంలో ఉన్నాడు. ఎందుకంటే అజ్ఞాన కాలంలో ప్రజలకి ఏమీ తెలియదు ప్రియులారా. చదువు లేదు, మరి ఆహారం కోసం అలమటించేవారు, సరైన వసతులు ఉండేవి కాదు, జీవించడానికి జీవిత విధానం సరిగ్గా ఉండేది కాదు ప్రియులారా. మరి ఈ యొక్క జ్ఞాన కాలంలో ప్రతీది కూడా దేవుడు మన చేతికి ఇచ్చేసాడు. ప్రతీది కూడా దేవుడు మన చేతిలో పెట్టేశాడు. ప్రపంచమంతా కూడా ద వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ అంటారు. అంటే ప్రపంచమంతా కూడా మన చేతుల్లో ఉంటాయి. సెల్ ఫోన్లు చేసిన తర్వాత ఈ ప్రపంచమంతా కూడా మరి మన చేతుల్లో దేవుడు పెట్టేశాడు. మరి ఇక్కడ ఉండి ఎక్కడెక్కడో జరుగుతున్నవి కూడా మనం చూడవచ్చు. కాబట్టి ఇది జ్ఞానకాలం. అజ్ఞాన కాలం అంటే ఏమీ లేనటువంటి రోజులు, చీకటి రోజులు, అంధకార రోజులు. తినడానికి తిండి లేదు, ఉండటానికి విలువ లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు ప్రియులారా. కరెంట్ ఉండేది కాదు, సరైనటువంటి నీరు త్రాగడానికి సరైనటువంటి నీరు కాడ ఉండేది కాదు. కానీ ఈ రోజున మనిషి ఎంత సుఖమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు, ఎంత సుఖమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతీది కూడా మరి చేతిలోకి వచ్చేస్తుంది కదా, ప్రతీది కూడా మరి చేతిలోనే పుంజుకుని జీవిస్తున్నాడు, ప్రతీది కూడా చేతిలోకి వచ్చేస్తుంది ప్రియులారా. ఈ రోజున మనిషి బయటికి వెళ్ళకుండానే ఇంట్లో ఉండి తన ఆహారం అంతా కూడా ఇంట్లోకి తెచ్చుకునే రోజులు వచ్చేసినాయి కదా ప్రియులారా. ఈ రోజున వంట వండకుండానే ప్రతీది కూడా ఆర్డర్ మీద తెచ్చుకునే రోజులు కూడా వచ్చేసినాయి ప్రియులారా. ప్రతీది కూడా మరి అన్నీ కూడా మన చేతికి వచ్చేస్తున్నాం ఈ రోజున. చూడండి, జ్ఞానకాలములు మరి దేవుడు అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టున్నాడు, కానీ జ్ఞానకాలం ప్రతి చూస్తున్నాడు. ఆయన చూచుచున్న దేవుడు అన్నమాట. ఈ జ్ఞానకాలంలో దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు. కొందరు అనుకుంటారు, అజ్ఞానులుగా ఉండేవాళ్ళు అనుకుంటారు, మూర్ఖులుగా ఉండేవాళ్ళు అనుకుంటారు, దేవుడు చూడట్లేదేమో, దేవుడికి తెలియదేమో అని అంటున్నాడు. రహస్యములు ఏవి కూడా దాచబడమన్నమాట. అన్నీ కూడా బట్టబయలుపడతాయి అన్నమాట. అన్నీ కూడా బట్టబయలుపడతాయి. అందుకని ఈ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉంటున్నాడు అని కొంతమంది, అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుకున్నాడు, కానీ ఈ జ్ఞానకాలంలో దేవుడు ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటాడు, ప్రతిదీ కూడా చూస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుడు నియమించినటువంటి కాలాలను బట్టి, దేవుడు ఇచ్చినటువంటి రోజులను బట్టి, దేవుడు ఇచ్చిన దినాలను బట్టి మనం ప్రతిదీ కూడా సద్వినియోగపరుచుకుని జీవించాలి. రోమీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకున్నట్లయితే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా అన్నాడు. చూడండి, దేవుడు అనుగ్రహించు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా అన్నాడు. మనం ఏమైనా తృణీకరించేద్దామా? మారు మనసు పొందకుండా జీవించకుండానే మనం ఏమైనా సరే మరి వ్యతిరేకంగా దేవునికి ఏమైనా చేయగలుగుతాడు? ఏమీ చేయలేము ప్రియులారా. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, మరి ఆయన సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదు అన్నాడు. ఆయన సహనమూర్తి, శాంతిమూర్తి, సమాధానకర్త, దీర్ఘశాంతము గలవాడు ప్రియులారా.
ఆయన దీర్ఘశాంతం గలవాడు కాబట్టి, ఆయన మనడలి ఎంతో శాంతము కలిగి ఉన్నాడు కాబట్టి, మనడలి ఎంతో సహనము కలిగి ఉన్నాడు కాబట్టి, ఆ సహనముతోనే, ఆ శాంతితోనే, ఆ సమాధానముతోనే యేసుక్రీస్తు నామములో మనం జీవించాలి. యేసుక్రీస్తు నామములో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. మన యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా, మన యొక్క జీవితంలో ఎన్ని అవరోధాలు వచ్చినప్పుడు కూడా, మన యొక్క జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా, మన యొక్క జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా, మన యొక్క జీవితంలో ఎన్ని ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, దేవుని యందే శ్వాసం ఉంచి, దేవుని యందే నమ్మిక ఉంచి, మారు మనసు కలిగి మనం ఆయన వైపు తిరిగి, ఆయన యందే విశ్వాసం ఉంచి, ఆయన మీద ఆధారపడి జీవించాలి అన్నమాట. ఆయన మీద ఆధారపడి మనం జీవించాలి. అందుకని 1 యోహాను 1:8-9 మనం చదువుకున్నట్లయితే, మనల్ని మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనను పవిత్రులుగా చేయను. చూడండి ప్రియులారా, సమస్త దుర్నీతుల నుండి ఆయన ఏం చేస్తాడు? మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు దేవుడు మనల్ని పవిత్రులుగా? ఎప్పుడు దేవుడు మన పవిత్రులుగాను పరిశుద్ధులుగా చేస్తాడు అంటే, ఎప్పుడైతే మనం మారు మనసు పొందామో, ఎప్పుడైతే మనం మారు మనసు పొంది జీవిస్తున్నామో, ఎప్పుడైతే మనం మారు మనసు పొంది దేవుని వైపు తిరిగామో, ఎప్పుడైతే మనం మారు మనసు పొంది దేవుని వైపు తిరిగి జీవిస్తామో, అప్పుడే దేవుడు మన ఎడల మరి గొప్ప కార్యాలు చేస్తాడు, మన ఎడల ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మన ఎడల అద్భుతాలు చేస్తాడనమాట. అందుకని మన క్రీస్తు వైపు తిరిగి జీవించాలి. మత్తయి సువార్త 21:32 మనం చదువుకున్నట్లయితే, యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను, మీరు అతను నమ్మలేదు, అయితే సుంకరులు వేశ్యులు అతను నమ్మిరి, మీరు అది చూచి అతను నమ్మనట్లు పశ్చాత్తాపడకపోతిరి అన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు మరి యేసుక్రీస్తు ముందు బాలుని యోహాను పంపాడు. ఆయన ఎడారుల్లో ఎలుగెత్తి దేవునికి రాజ్యం గురించి ప్రకటించాడు. మారు మనసు పొందండి, దేవునికి రాజ్యం సమీపించుతుందని చెప్పి ఉన్నాడు. మీ పాప క్షమాపణ నిమిత్తమే మీరు మారు మనసు పొందండి, క్రీస్తుని అంగీకరించండి, ఆయన మార్గములను సరళం చేయడానికి, ఆయన త్రోవలను నేను సరళం చేయడానికి నేను వచ్చి ఉన్నానని, ఆయన మార్గాన్ని సిద్ధపాటు చేయడానికి వచ్చి ఉన్నానని చెప్పి ఉన్నాడు. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏమన్నాడండి, మరి నాకంట ముందుగానే యోహాను వచ్చి చెప్పి ఉన్నాడు, కానీ అతని యొక్క మాటలను మీరు నమ్మలేదు, మరి వేశ్యులను సుంకరులను అతను నమ్మిరి, మీరు అది చూచి అతను నమ్మినట్లు పశ్చాత్తాప పడకపోతురి అన్నాడు. మీరు పశ్చాత్తాప పడపోతురి అన్నారు. కాబట్టి ప్రియులారా, మరి యేసుక్రీస్తు వచ్చిన తర్వాత కూడా సరిగ్గా మారు మనసు పొందక జీవించినట్టు వారు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి మారు మనసు పొంది మరి మనం జీవిస్తేనే క్రైస్తవ జీవితము ఫలభరితమైన జీవితముగా ఉంటుంది అన్నమాట. లోకాసు వార్త 4:47 మనం చదువుకున్నట్లయితే, యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటింపబడినయు లేఖనములు ఎలాగూ రాయబడినో అలాగనే జరిగిన అన్నాడు. చూడండి, యెరూషలేము మొదలుకుని సమస్త జనములలో ఆయన పేరట, అంటే యేసుక్రీస్తు ప్రభు పేరట, యెరూషలేము నుండి సమస్త జనములలో అన్ని ప్రాంతాల్లో అన్ని దేశాల్లో మరి ఏమని ప్రకటించాలంట? మారు మనసును పాప క్షమాపణము ప్రకటింపబడినని మరి లేఖన భాగముల ద్వారా తెలియజేయబడింది. కాబట్టి ప్రియులారా, మరి ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది క్రీస్తు వైపు తిరిగి విశ్వాసంతో జీవిద్దాం. దేవుడికి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యొక్క పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వందనాలు స్తోత్రాలు నా ప్రభువా. నీ నామమున తండ్రికి వాక్యాన్ని విని ఉన్నాము, ఆలకించిన తండ్రి. ఇగో నా ప్రభు, మారు మనసు పొందండి, క్రీస్తు వైపు తిరగని వాక్కు ద్వారా తెలియవచ్చు. కాబట్టి నా తండ్రి, ఎవరెవరైతే నీ వాక్యాన్ని విని ఉన్నారో, ఎవరెవరైతే నీ వాక్యాన్ని ఆలకించున్నారో వారికి శక్తిని కలిచే, బలన కలిచిన తండ్రి, వాక్కు ద్వారా జ్ఞానం కలిగజేసిన తండ్రి, మారు మనసు పొందిన ప్రభు నీ వైపు తిరిగి జీవనంలో సహాయం చేయి. ఎవరెవరైతే ఈ ప్రార్థన ఏకిస్తున్నారో వారిని, వారి కుటుంబ అందరూ కూడా కృపత నింపండి. వారు జీవించే విధానం కూడా తోడినేడుకుని వారి శక్తిని కలిచే, బలన కలిచిన తండ్రి, ఆరోగ్యం కలిచేయమని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నారు తండ్రి. అనేకమైన రోగాలతో బాధపడేవారు ఉన్నారు నా ప్రభు. షుగర్తో, బీపీతో, గుండె వ్యాధులు, క్యాన్సర్తో, కిడల నొప్పులతో, మోకాళ్ళ నొప్పులతో, పక్షవాత రోగాలతో నా తండ్రి, ఇంకా ఏ రోగాలతో బాధపడుతున్నా నీకే తెలుసు నా ప్రభా. రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని వాక్కు ద్వారా తెలియవచ్చు. కాబట్టి నా తండ్రి, రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నా తండ్రి. ఏ రోగి ఎవరు ఏ రోగంతో బాధపడుతున్నా నీకే తెలుసు నా తండ్రి. ప్రతి ఒక్కరిని తట్టండి, ముట్టండి, పరిశుద్ధమైన హస్తం నా తండ్రి రోగిపై ఉంచమని ప్రార్థన చేస్తున్నా తండ్రి.
ఇదిగో నా ప్రభా, ఎవరెవరైతే నా తండ్రి అనేకమైనటువంటి పనులతో ఉన్నారో వారి పనిపాట్లు కూడా తోడు నేడుకొని ప్రార్థన చేస్తున్నా తండ్రి. అనేకమైన సమస్యలతో సాధమవుతున్న వారిని కూడా జ్ఞాపకం ఉంచుకొని ప్రార్థన చేస్తున్నా తండ్రి. ప్రతి ఒక్క సమస్య నుంచి, ప్రతి ఒక్క వ్యాధి నుంచి తొలగించడం ప్రార్థన చేస్తున్నాం. మేము చేస్తున్న ప్రతి ఒక్క పనిపాట్లు కూడా తోడు నేడుకొనమని మా రక్షకుడైన యేసుక్రీస్తు సదుపరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి పెడుతున్నా తండ్రి. ఆమేన్.